ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సాధారణంగా ₹1,00,00,000 ప్యాకేజ్ అంటేనే వామ్మో అంటాం కదా. మరి అలాంటిది 800 కోట్ల బోనస్తో ఉద్యోగమే వచ్చిందంట. అసలు ఆయన ఏం పని చేస్తావురా స్వామి అని అంటున్నారు. మరి అసలు ఆయనకి ఆ ఉద్యోగం ఇచ్చినటువంటి సంస్థ ఏంటి? దీనిపైన మరింత సమాచారం ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, మరి నేను చెప్పినట్లుగా 800 కోట్లతో బోనస్తో ఉద్యోగం వచ్చిందంట. అంటే చూడండి, మరి సంవత్సరానికి యాన్యువల్ ఇన్కమ్ ఎంత అంటే 641 కోట్లు ఆయన సంవత్సర ఆదాయం. ఒక్కసారి మరి ఆయన గురించి మాట్లాడుకుందాం సార్. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఎందుకంటే ఇది ఇలాంటి ముందు ముందు ఎన్నో చూడబోతున్నాం. ఇప్పుడు 100 కోట్లు అని తర్వాత 1000 కోట్లైనా ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే ఐక్యూ లెవెల్స్కి అనేది ఒక లిమిట్ లేదు, ఎంతైనా సాధించవచ్చు. ఒకప్పుడు మా చిన్నప్పుడు ₹1,00,000 అంటే పెద్ద ఉద్యోగం, తర్వాత 10 లక్షలు అంటే పెద్ద ఉద్యోగం, తర్వాత ₹1,00,00,000 అంటే 10 కోట్లు, ఇప్పుడు 100 కోట్లకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి సత్యనారాయణ గారు కానీ, సుందర్ పిచాయ్ కానీ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ చూసుకుంటే 1000 కోట్ల శాలరీ. సో ఇది కొత్తగా ఏంటంటే మెటా కంపెనీ అనేది మార్క్ జుకర్బర్గ్ ఎవరైతే ఉన్నారో కొత్తగా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ AGI ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనే భాగాన్ని కొత్తగా పెట్టే ఒక సపరేట్ వర్టికల్. దానికి ఈ త్రపిత్ బన్సల్ అనే ఆయన్నే టెక్కీ పర్సన్, ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్, ఆయన ఎన్నుకోవడం జరిగింది. దానికి 641 కోట్లు పర్ యాన్యువల్ ప్యాకేజ్ ఇచ్చు 800 crores బోనస్. అంటే ఇది ఆల్మోస్ట్ 50 crores to 1,500 crores. అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. 1,500 crores అంటే నెలకి 125 crores. ఎంత పెద్ద సబ్జెక్ట్. వర్షం కొన్ని కంపెనీలు కూడా లైఫ్ టైం అంత సంపాదించలేవు. కొంత సమ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ కొని వచ్చే డబ్బులతో. అయితే ఇది యంగ్స్టర్స్కి, యంగ్ జనరేషన్కి ఇది ఒక పాఠం. అంటే దేర్ ఆర్ పీపుల్ ఆర్ గెటింగ్ 20,000 or 15,000, 18,000 ఆఫ్టర్ ఇంజనీరింగ్ డిగ్రీ. దేర్ ఆర్ ఆల్సో పీపుల్ ఆర్ గెటింగ్ lakhs and crores ఆఫ్టర్ ఇంజనీరింగ్ డిగ్రీ. నేను IIT కాన్పూర్లో చేశాను. IIT కాన్పూర్ వన్ ఆఫ్ ద బ్రాండెడ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్. అలాగే ఆ మేనేజ్మెంట్లో IIM అహ్మదాబాద్ మేనేజ్మెంట్. ఈ రెండు అంటే చాలా, ఈ రెండిట్లో చేశాడంటే వాళ్ళ లైఫ్ బ్లాక్ బస్టర్. సీట్ రావడం అంత ఈజీ కాదు, బట్ వస్తే మాత్రం వెరీ గుడ్. సో ఈ మెటా కంపెనీకి అంత బడ్జెట్ అలికేట్ చేశారు. ఫ్యూచర్లో 2,500 కోట్ల కూడా అలికేట్ చేస్తారంటున్నారు. అంటే ఈ మేధస్సుతనానికి అది నిదర్శనం అన్నమాట. రికగ్నిషన్ వచ్చింది ఆ పర్సన్. ఆయన చేసిన అంతమంది ఎర్లియర్ వర్క్ ఏదో హీ హెస్ బ్రోకన్ సో మెనీ రికార్డ్స్. అది బ్రేక్ చేసి ఇక్కడికి వచ్చాడు. జనరల్గా ఒక స్వామీజీ గారు చెప్తున్నారట, ఒక పెద్ద పేరున్న స్వామి అమెరికా వెళ్ళాడట. వెళ్తే ఈ పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిసాడట. బిల్ గేట్స్ని, ఎలన్ మస్క్, అంత పెద్ద పెద్ద జెఫ్ బీజోస్, వీళ్ళందరినీ కలిసి ఒక క్వశ్చన్ అడగండి, మీరు CEOని సెలెక్ట్ చేస్తారు కదా, ఏం చూసి సెలెక్ట్ చేస్తారని అడిగండి. ఎందుకంటే వాడు క్వాలిఫైడ్ ఉంటాడు, IIMO లేకపోతే కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్, టెక్సాస్ ఏది ఉంటుంది. అట్లనే వాటి సర్టిఫికేట్ చూడక్కర్లేదు. సర్టిఫికేట్ లేకపోతే అంతవరకు వెళ్ళాడు. మరి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకేం టెస్ట్ చేస్తారనంట. అంటే ఒక ఆయన చెప్పాడంట, మేమేం టెస్ట్ చేయమండి, ఒక కేస్ స్టడీ ఇస్తాం, ఆ కేస్ స్టడీకి అరగంట టైం ఇస్తాం, అరగంటలో వాడు ఏం చెప్తాడో దాన్ని బట్టి వాడు తీసుకోలేదని డిసైడ్ అవుతాం. ఏం కేస్ స్టడీ అంటే, ప్రస్తుతం నువ్వు జాయిన్ అయినప్పుడు మా కంపెనీ 10,000 కోట్లు టర్నోవర్. నువ్వు జాయిన్ అయిన 2 సంవత్సరాలు బాగా నడిచి 3వ సంవత్సరానికి 500 కోట్లు పడిపోయింది. 10,000 కోట్లది 500 పడిపోయింది. నువ్వు CEOగా ఉంటే ఏం చేస్తావు? అయిపోయింది. అదే క్వశ్చన్. అది ఎందుకు చెప్తానంటే ఇంటెలిజెన్స్ దెర్ ఇస్ నో లిమిట్. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్లో కూడా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలేజెస్. ఒక 1,00,000 ర్యాంక్ వచ్చినట్టుకి ఒక కాలేజ్ ఉంది, 10,000 వచ్చినట్టు ఒక ర్యాంక్ ఉంది, 1,000 లోపు వచ్చాడు. అంటే ఈ 3 కాలేజ్ స్టాండర్డ్స్ వేరు. అది ఆ కాలేజీలో చదివితే బ్రాండ్, ఒక కాలేజీలో చదివితే మీడియం బ్రాండ్, ఒక కాలేజీ చదివితే నో బ్రాండ్. డబ్బులు లేవు, పూర్ పీపుల్ ర్యాంకులో, డబ్బులున్న ర్యాంక్ రాకపోతే కూడా ఇయ్యరు. కొంతకాలం మేనేజ్ చేసి కొంతకాలం మేనేజ్ చేయాలి. ఇక్కడ నేను IIT చదివిన వల్ల IIT అంటే IIT కానీ బిట్స్ కానీ కొన్ని ఉన్నాయి. ఏంటంటే దే విల్ టీచ్ యూ హౌ టు డెవలప్ స్కిల్స్. అంటే కొత్త పద్ధతులు, కొత్త ఐటమ్స్ ఎలా కనుక్కోవాలనేది బాగా రీసెర్చ్, ప్రాజెక్ట్ వర్క్ కానీ ప్రాక్టికల్ వర్క్ కానీ. సో దానికి అలవాటు పడిపోతారు చాలామంది. అంతమంది ఈటీవీలో యువ అని వస్తుంది. యువలో ది న్యూ పీపుల్, కొత్త వాళ్ళు ఏదో కొత్తగా 3-4 ఇంజనీర్లు కలిసి రీసెర్చ్ చేసి పరిశోధన చేసి చాలా విషయాలు కనుక్కున్నారు. సో 2-3 కలిపి IQ కలిపి ఒక పెద్ద కొత్త, ఇప్పుడు ఊబర్ కానీ
ఓలా కానీ, స్విగ్గీ కానీ, ఫుడ్ పాండా కానీ, బ్లింకిట్ కానీ, అమెజాన్ ఇవన్నీ కూడా అంతకుముందు ఎక్కడ ఉన్నాయండి, ఇప్పుడు వచ్చేసాయి. అంటే అర్థం ఏంటంటే ఎవ్రీ డే దర్స్ ఇన్నోవేషన్ గోయింగ్. అసలు మీరు ఈ స్విగ్గీ అనేది ఎలా ఉంది కనుకుంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రాత్రి 11 గంటలకి ట్రై చేశారంటే అక్కడ అన్ని హోటల్స్ క్లోజ్ ఉన్నాయంట. క్లోజ్ అయితే ఆ బాధ పడి ఆ బాధ మళ్ళీ ఇంకోటి రాకూడదని స్విగ్గీ పెట్టారు, డోర్ సప్లై అంటే టైంతో సంబంధం లేకుండా. సో ఒక చిన్న ప్రాబ్లం నుండి ఏదైనా ఇష్యూ ఒక ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం సొల్యూషన్ ప్రొడక్ట్ అయిపోతుంది. అందుకని రీసెర్చ్ చేస్తారు. ఎప్పుడైనా మనం బిజినెస్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ప్రస్తుతం ఏదైనా ఎక్స్ ప్రోడక్ట్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది, గ్యాప్ ఉందా, ఎక్కువ ఉందా, ఎక్సెస్ ఉందా, అవన్నీ చెక్ చేసుకుని ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని కవర్ చేయడమే R&D. అంటే ప్రాసెస్ సెలెక్టింగ్ 100 ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏ ప్రోడక్ట్ చేయాలి, ఎందుకు చేయాలి. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తాడా, అయిపోయింది దాని లైఫ్ కథం. అట్లా కొత్త కొత్త ఐటమ్ ఎవ్రీడే ఒకటి వస్తుంది. నేను ఒక వాషింగ్ మెషిన్ చూశాను. వాషింగ్ మెషిన్ చూసి ఒక ఫీచర్ చెప్పాడు సేల్స్ మేనేజర్. అంతకుముందు 3 నెలలు చూసాను, నచ్చలే. ఒక పర్టికులర్ కంపెనీకి చెప్తే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఒక 1 వీక్ తర్వాత నేను మేడం ఏం చేశారంటే పాన్ కార్డుతో మెషిన్లు వేస్తారు. అయిపోయిందని ఇంక మేము కొత్తది అప్లై చేసుకున్నాం. తర్వాత చూస్తే హాఫ్ అన్ అవర్ ఎంత టైం పెడతారు కదా, ఆటోమేటిక్ తీసిన తర్వాత ఆ కార్డ్ని సపరేట్ డ్రై చేసి పక్కన పెట్టింది. అసలు అది పాసిబుల్లా? జరిగింది. అది మా ఇంట్లో ప్రూఫ్ ఉంది. అంటే ఆ ఫీచర్స్ అన్నీ కనుక్కున్నారు. అంతకుముందు వాషింగ్ అంటే బట్టలు ఉతకడం, బట్ ఈ ఫెసిలిటీస్ ఉంటాయని నాకు తెలియదు. అట్లా ఈయన ఎవరైతే మెటాలో జాయిన్ అయ్యాడో ఆర్టిఫిషియల్ ఎమర్జింగ్ సబ్జెక్ట్. సో ఆర్టిఫిషియల్ AGIలో స్పెషలైజేషన్ ఉంది. గణాంక శాస్త్రంలో కూడా గ్రాడ్యుయేట్, మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్లో చేశాడు, ఫారెన్ యూనివర్సిటీ నుండి చేశాడు. సో ఇవన్నీ కూడా యాడ్ అయ్యి అంటే ఆయన స్కిల్తో పాటు విల్లు కూడా ఉంది ఆయనకి, పలానా సాధించాలి ఆయన కూడా అనుకొని ఉన్నాడు. 800 కోట్ల బోనస్, శాలరీ కాదు బోనస్ అది స్టార్టింగ్లో. తర్వాత మళ్ళీ ఈసాప్ ఆప్షన్ ఉంటుంది కంపెనీలో, ఒక షేర్ అనేది. సో ఆప్షన్లో ఇంకా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు సుందర్ పిచ్చే గారు లేకపోతే మన సత్యాన్ అడల్ గారు చాలా తక్కువ రేంజ్లో జాయిన్ అయ్యారు, కానీ కన్సిస్టెంట్గా 15, 20, 30 సంవత్సరాలు వర్క్ చేసి ఆయన మేడ్ రికార్డ్స్. ఆ రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే చాలా కమిట్మెంట్ ఉండాలి, చాలా ఫోకస్ ఉండాలి. మామూలు చదివినాడు రాడు. ఇప్పుడు చాలామంది తెలంగాణలో నాకు తెలిసి 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అందరు సగం కాలేజీ ఫుల్ అవ్వట్లేదు. ప్రతి కాలేజీకి 500 కంప్యూటర్. వీళ్ళందరూ బయటకు వచ్చి ఏం చేస్తారు? అందులో సబ్జెక్ట్ ఉన్నాడు రాణిస్తాడు, కానీ సబ్జెక్ట్ లేనాడు డబ్బులు తీసుకొని మ్యానిపులేట్ చేసి, వీసాలు ఎందుకు స్కిల్ లేకుండా తీసేస్తారు, అన్స్కిల్డ్ పీపుల్ మ్యానిపులేట్ చేసుకొని మేనేజ్ చేసుకొని వెళ్తున్నారు. సో ఓవరాల్గా ఇది మాత్రం కమింగ్ జనరేషన్ ఎవరైతే ఇప్పుడు ఇంజనీరింగ్ మిగతా డిగ్రీస్ చేస్తున్నారు వాళ్ళకి మంచి ఇన్స్పిరేషన్. ఇంత పాసిబిలిటీ ఉంది, ఇంత ఆస్కారం ఉంది, మనం కూడా చేయొచ్చు. అంత కొంతమంది అది సీరియస్గా తీసుకున్నా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్ యూ.